డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్కి ఒక పెద్ద షాక్ తగిలేటట్టుగా ఉంది. ఎందుకంటే ఆయన అరెస్టుని నిలువరింపజేయడానికి బీహార్ ప్రభుత్వమే పూనుకుంది. బిఎన్ఎస్ఎస్ చట్టంలో సవరింపులు చేసి కొత్తగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అరెస్ట్ చేయాలంటే బీహార్ పర్మిషన్ కావాలి అని. కానీ ఈ రోజుల పరిస్థితులు మొత్తం సునీల్ నాయక్కి ఎదురు తిరిగే విధంగా ఉన్నాయి. బీహారు ఆయన అరెస్ట్కి పర్మిషన్ ఇచ్చే రకంగా కనిపిస్తుంది. ఇందులో కేంద్రం కూడా కలుగు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది ఇప్పుడు ఒక సంచలనమైన వార్త బయట బాగా నడుస్తుంది. అసలు బీహారు ఈ చట్టంలో సవరింపు చేసి ఎందుకు ఆయన్ని పరిరక్షించాలనుకుంది, లేదు ఇప్పుడు అరెస్టుకి వాళ్లే పర్మిషన్ ఇచ్చే రకంగా ఎందుకని తయారై కూర్చుంది, ఆల్రెడీ సునీల్ నాయక్ మీద రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఎందుకు ఇష్యూ చేయబడింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, సునీల్ నాయక్ అరెస్టు మీద ఒక పెద్ద ప్రతిష్టంభనే నెలకొంది. దాని విషయాలు గత వారం రోజులుగా మనం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మన కుండబద్దల ఛానల్లో కూడా పూర్తి అప్డేట్స్ని మీకు అందించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు సునీల్ నాయక్ అరెస్టు కానీ ఆయన ముందస్తు బెయిల్ కానీ కోర్టులో ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడానికి గుంటూరు కోర్టులో ఒకసారి ఇచ్చినట్టుగానే ఇచ్చి మళ్ళీ అది వాయిదా పట్టడం, అలాగనే ఇప్పుడు ఆయన హైకోర్టులో వేసుకున్న ముందస్తు బెయిలు, వీటన్నిటి పరిణామాల కంటే ఇంకా పెద్దది ఆయన అరెస్టు ఆగిపోయింది అని చెప్పుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, బీహారు చట్టంలో అమెండ్మెంట్ చేయటం, బిఎన్ఎస్ఎస్ చట్టంలో కేంద్ర బలగాలకి పరిరక్షణ కల్పించడం కోసం కేంద్రం యొక్క పర్మిషన్ కావాలి ఏదైనా రాష్ట్రం వాళ్ళని అరెస్ట్ చేయదలుచుకుంటే అనే దాంట్లో, ఇంకా దాంట్లో ఉన్న ప్రత్యేకమైన ఒక విషయం కూడా కావాలంటే రాష్ట్రాలు దాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని కూడా వెసులుబాటు కల్పించటం మూలాన బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆ పనికి పురికొల్పింది. కానీ ఇలాగ చేయటం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కోసం ఇలా చట్టంలో మార్పులు చేయటం ఏమాత్రం రాష్ట్రానికి తగునో అనే ఒక విషయాన్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించటం మొదలుపెట్టింది. అంటే యాక్చువల్గా బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, బీజేపీ అందులో భాగస్వామి అయ్యున్నప్పటికీ కూడా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. అలాగా ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాలు తీసుకుంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటివి కానీ, లేకపోతే రేపు తమిళనాడు కానీ, తమిళనాడులో ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు వచ్చున్నాయి. బీజేపీ ఏదో విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అనేటట్టుగా సర్వేలు కూడా కనపడుతుంటే, ఇలాంటి వాళ్ళకి ఇష్టం లేని కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ప్రమేయం లేకుండా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం అమెండ్మెంట్ చేస్తే చాలా రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఇరుకుని పడే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. కాకపోతే కేంద్రమే అరెస్ట్ చేయి తలుచుకుంటే గనుక ఇప్పుడు రాష్ట్రం యొక్క పర్మిషన్ కావాల్సా, అవసరం ఉందా అనేది కూడా చూసుకోవాలి. కాకపోతే చట్టంలో అది పొందుపరచబడి ఉంటే కనుక ఖచ్చితంగా ఒక రకంగా ఇబ్బందే. అలాగనే కదా మరి తమిళనాడులో కూడా గవర్నర్ దగ్గరికి పంపించిన ఫైల్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతుంటే వాళ్ళు కూడా కోర్టు దాకా వెళ్ళి దానికి టైం బౌండ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, అవునను కాదను ఏదో ఒకటి సమాధానం చెప్పి తీరాల్సిందే అనే ఒక దీన్ని కూడా చూడటం జరిగింది. ఇలాగా మళ్ళీ రేపు కోర్టులకు వెళ్ళినప్పుడు ఈ చట్టంలో ఉన్న వెసులుబాటును వాడుకునే అవకాశం ఉంది కాబట్టి, కేవలం ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, అందున ఒక కస్టోడియల్ టార్చర్ కేసులో ఈయన ఒక సాక్షిగా ఉన్న వ్యక్తిని విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాకుండా, పట్టించుకోకుండా, రాజ్యాంగాన్నో చట్టాన్నో గౌరవించకుండా ఒక వ్యక్తి కోసం మరి ఇలా చేస్తే ఏమాత్రం తగును అనే ఆలోచనలో ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది అనేది ఒక వార్త అయితే వినికిడి. దీనికోసం గాను ఇప్పుడు బీహార్ని మీరు అమెండ్మెంట్ చేశారు, కానీ సునీల్ నాయక్ అరెస్ట్ని ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో చెప్పండి అని వాళ్ళను కూడా అడిగినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది. ఇంకా ఏదైనా అవసరం అని అనుకుంటే ఇందులో అరెస్ట్కి పర్మిషన్ కూడా ఇవ్వండి, పర్మిషన్ ఇస్తే మీకు పోయేదేమిటి అనే దాని మీద కూడా వాళ్ళు కొంచెం సీరియస్గానే ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ రకంగా చూస్తే సునీల్ నాయక్ అరెస్టు మరి హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చి మరి ఆగుతుందా, అరెస్టు కాకుండా విచారణకు హాజరవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? ఎందుకంటే గతంలో ఆయన్ని అరెస్టు చేసే ఉద్దేశం పోలీసులకు కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఏపీలో ఉన్న పోలీసులు కూడా ఆయన అరెస్టుకు ముందే వెళ్ళాల.
నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముందస్తు బెయిల్ వచ్చినా కూడా విచారణకైతే హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి విచారణలో ఆయన చెప్పే సమాధానాలను కానీ, అప్పుడు నేను లేను అని ఆయన ఏదైనా అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన సెల్ ఫోన్ గూగుల్ టేక్అవుట్ల ద్వారా కానీ చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం అప్పట్లోనే రఘురామకృష్ణరాజు ముందుగానే ఈ పిటిషన్ని ఒక దాన్ని మూవ్ చేసి అప్పుడు ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ డేటా మొత్తం డిలీట్కి మరి టెలికాం సంస్థలు కూడా డిలీట్ చేసేస్తాయి కాబట్టి ప్రొక్యూర్ చేసి పెట్టమని కూడా ముందస్తుగానే రఘురామకృష్ణరాజు కోర్టులో వేసి ఆ విషయమై ఆర్డర్ కూడా తెచ్చుకొని ఉన్నాడు. ఆ డేటా మొత్తం కూడా ప్రొక్యూర్ చేయబడి ఉంది. గతంలో మరి సునీల్ నాయక్ అక్కడే ఉన్నాడు అనే విషయాన్ని ఇప్పుడు ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా తెలిస్తే ఇప్పుడు అందులో ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అలాంటివి ఏవి చెప్పకుండా డొంక తిరుగుడుగానో దాటవేత ధోరణిగానో ఉంటే ఇది ఈయన విచారణలో ఏమాత్రం సహకరించటం లేదు కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని మళ్ళీ కోర్టుకు నివేదిస్తే మరి ముందస్తు బెయిల్ను కూడా మరి కోర్టు రద్దు చేసే అవకాశం కూడా ఉంది. యాతావాత ఏ రకంగా చూసినా ఇప్పుడు ఆయన పైన ఏపీ ప్రభుత్వం ఒక రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి పెట్టుండటం మూలన ఆయన వేరే ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఏం ఉండదు. యాక్చువల్గా నిందితుల మీద చేయాల్సిన ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పుడు పోలీసుల మీదకి వచ్చిందంటే అది పోలీసులకు కూడా చాలా అవమానం. అందున ఐపీఎస్లు ఇలాంటి వాళ్ళ మీద వచ్చిందంటే ఇంకా చాలా అవమానంగా ఉంటుంది. దీనికి కూడా మరి డిఓపిటి కూడా ఏమి నిర్ణయం తీసుకుంటుంది, దీని సునీల్ నాయక్ అరెస్ట్ మీద డిఓపిటిలో ఏం చర్చ నడుస్తుంది అనేది కూడా ఇప్పుడు తెరపైకి రావటం మొదలుపెట్టింది. యాతావాత చూస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డినో లేకపోతే వైసీపీ నాయకులనో లేదో సునీల్ కుమార్ లాంటి వాళ్ళని కాపాడటానికో మనం ఇలాంటి పనులు చేస్తే రేపు ఖచ్చితంగా వేరే రాష్ట్రాలు కూడా దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు ఆచితూచి వ్యవహరించండి అనే విషయాన్ని కేంద్రం కూడా మరి బీహార్ ప్రభుత్వానికి చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. వీటన్నిటి దృష్ట్యా సునీల్ నాయక్ అరెస్ట్ అవుతాడా లేదు విచారణకు హాజరవుతాడా ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. అలాగని తప్పించుకొని ఎల్లకాలానికి ఆయన బీహార్లోనే ఉండిపోయి అక్కడే అసలు ఈ కేసులో ఆయన ఎటువంటి ప్రమేయం లేదని ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉండదు. పాట్నా కోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా కూడా గడువు అతి త్వరలోనే ముగిసిపోతుంది. ఆ తరువాతనైనా సరే ఆయనకి ఇక్కడ గుంటూరు కోర్టు నుంచి మరి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఆ విషయంలో కూడా మరి బీహార్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కాకపోతే ఇక్కడ బీహార్ ప్రభుత్వం తొందరపడిందేమో అనే ఉద్దేశం అయితే కేంద్రానికి గట్టిగా ఉంది. కాబట్టి ఈ విషయంలో దీన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయకుండా మీరు కావాల్సినట్టుగా సహకరిస్తే రేపు మళ్ళీ ఈ చట్టాన్ని వేరే రకంగా అమెండ్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు చూసి చూడనట్టుగా వదలమని బీహార్ కూడా కేంద్రం సూచనలు ఇచ్చినట్టుగా కూడా సమాచారం. అంటే అతి త్వరలో సునీల్ నాయక్ అరెస్టో లేకపోతే విచారణో రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కన్ఫాము. ఆంధ్ర ఆయన పోలీసుల ముందు హాజరవ్వాల్సిందే. ఇదే రోజుకొండ బద్దలు.